అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి సంక్షేమ అభివృద్ధి జరిగిందనే విషయాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఏజెన్సీలో జరుగుతున్న ప్రచారంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అలాగే పరిశీలకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? మీరు గడప గడపకు వెళ్తున్నప్పుడు ప్రజలు ఎటువంటి స్పందన లభిస్తుంది? ముందుగా నాకు పాడేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన రాజ్యసభ సభ్యులు గౌరవ వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, నేను ఎప్పుడు ఉన్నప్పుడు ఉంటాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించిన తర్వాత పాడేరు నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా సరే విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. ఈరోజు ఏ అవ్వకడిగినా ఏ తాతకడిగినా సరే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు, సంక్షేమ పథకాలు మాకు అందరికీ కూడా ప్రతి పేదవాడికి అందుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. రేపు జరగబోయే ఇంకొక 40 రోజుల్లో జరగబోయే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా మేమందరూ కూడా జగనన్నని గెలిపించుకుంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా నియమించిన తర్వాత నేను పర్యటించినటువంటి ఇప్పుడు అన్ని మండలాల్లో పర్యటించడం జరిగింది సార్. అయితే ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ నాతో పాటు అందరూ నడవడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక గ్రామాలకి, మారుమూల గ్రామాలకి రహదారి సౌకర్యం ఈరోజు కల్పించడం జరుగుతుంది. అదే రకంగానటువంటి పరిపాలనని ప్రతి గ్రామ స్థాయిలో కూడా సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రతి గ్రామ స్థాయిలో అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి అవ్వతాతలకు నేరుగా ఇంటికి వెళ్ళే ఈరోజు పెన్షన్ అందించడం కానీ, ఈ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది సార్. దీనివల్ల ఇటువంటి మంచి పనులు చేపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు మళ్ళీ మేము పట్టం కడతామనే ఉద్దేశంతో ఏదైతే 2014లో గెలిపించాం, అలాగే 2019లో గెలిపించాం, ఈరోజు ఖచ్చితంగా మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నన్ను గెలిపించి యాడ్రి కొడతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు సార్. సార్, ఇక్కడ మెడికల్ కాలేజ్ నిర్మాణం కూడా జరుగుతుంది. దానివల్ల ఎలాంటి మేలు జరుగుతుంది గిరిజనులకి? సార్, గతంలో మాకు ఏ సమస్య వచ్చినా సరే మాకు విశాఖపట్నం కేజీహెచ్కి తరలి వెళ్ళే పరిస్థితి ఉండేది. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ప్రచారానికి వచ్చి ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది, ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 530 కోట్లతో ఈరోజు మా పాడేరు నడిబొడ్డున మెడికల్ కాలేజ్ నిర్మాణం ఏర్పాటు చేసి ఈరోజు మా గిరిజన ప్రజల ఏదైతే గిరిజనులందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని గిరిజన పక్షపాతి అంటాం సార్. అదే రకంగా ఈరోజు మాకు మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు నిర్మాణం చేసి ఈరోజు మా గిరిజన పక్షపాతి అని చెప్పి నిరూపించుకోవడమే కాకుండా గతంలో 2019లో ఏదైతే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా పనిచేసిన నన్ను గతంలో నాకు హామీ ఇచ్చి అయితే చివరి క్షణాల్లో భాగ్యలక్ష్మి గారికి కేటాయించారు. అదే సమయంలో నాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా న్యాయం చేస్తామని. ఇచ్చిన మాట ప్రకారం నా సతీమణికి జీకేవిధి మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థినిగా అవకాశం కల్పించి అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జీకేవిధి ప్రజలు 9164 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. అయితే తర్వాత నన్ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులుగా నాకు నియమించి మరొకసారి నాకు అవకాశం కల్పించారు. నేడు అదే ఆ రోజు 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ఇక్కడ నియమించి మరొకసారి మాట తప్పని ముఖ్యమంత్రి, తిప్పని ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తున్నారని చెప్పేసి గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్. చెప్పండి మేడం, ప్రచారానికి మీరు వెళ్తున్న సందర్భంలో ఎలాంటి స్పందన లభిస్తుంది? ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారితో గతంలో దివంగత నేత వైఎస్ఆర్ దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉంది. అలాగే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి పాడేరు నియోజకవర్గం, మేము అసెంబ్లీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు గారితో మేము గడప గడపకి కానీ గ్రామాల సందర్శనకు కానీ వెళ్తున్నప్పుడు మేము జగన్మోహన్ రెడ్డికే మేము ఓటేస్తామమ్మా, మేము ఎవరికి కూడా ఓటేయమని అని బాహాటంగా బయటికి చెప్తున్నటువంటి ప్రజలు వాళ్ళు ఎంతగానో ఈరోజు గతంలో మేము ఎక్కడికైనా హెల్త్ బాగోకపోయినా మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. అలాగే చదువుకుంటున్నారు మా పిల్లలు, కడుపు నిండి ఈరోజు అన్నం తింటున్నారన్నా, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారన్నా, మంచి బట్టలు వేసుకొని హుందాగా స్కూల్కి వెళ్తున్నారన్నా, అంగన్వాడీల్లోంచి మంచి చిన్న పిల్ల దగ్గర నుంచి పై వరకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి పథకాలు, అన్నిటికంటే ముఖ్యంగా గిరి ప్రజల ప్రాంతానికి ఆయన ఇచ్చినటువంటి ముఖ్యమైన పథకాలు ఏంటంటే ఈ ఇంటింటికి పెన్షన్ పంపించడం కానీ, రేషన్ పంపించడం కానీ, వాళ్ళు సుదీర్ఘంగా దూరంగా వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు
పరిస్థితులు గతంలో ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇంటికి వచ్చి ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళ ఆఫీసుల చుట్టూ వెళ్ళలేక అప్లై చేసుకొని పరిస్థితులు కూడా లబ్ధిదారులు గతంలో చాలామంది ఉన్నారు. ఈరోజు ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మేము వెళ్ళినప్పుడల్లా కూడా అభ్యర్థిని ఎంతో ఘనంగా వాళ్ళు స్వాగతిస్తూ అత్యధిక మెజారిటీతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని 2019 ఎలక్షన్ కంటే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి విశ్వేశ్వరరాజు గారిని అత్యధిక ఘనమైన మెజార్టీతో మేము గెలిపిస్తాము. పాడేరు సీటుని సీఎం గారికి కానుకగా ఇస్తాము. ఇలాంటి సీఎం ఉంటే రాష్ట్రం అనేక రంగాల్లో ఇంకా ముందుకెళ్తుందని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రజలు. మేము కూడా పరిశీలకులుగా వచ్చినందుకు మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి ప్రభుత్వానికి పనిచేయడానికి. గతంలో ఎన్నడూ జరగని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని, మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు వేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల వద్దకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఇసాక్ ఏజెన్సీలో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా జరిగింది. ఇంతటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని విశ్వేశ్వరరాజు కానీ లేదంటే పరిశీలకులు పీల వెంకటలక్ష్మి అని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పాడేరు నుంచి.